ప్రాణం ఖరీదు. సినిమా టైటిల్ కాదు, వాస్తవం. ఈ మధ్యనే మన కళ్ళ ముందే చేపలు పట్టుకొని రావడానికి వెళ్ళాం మన మత్స్యకారులు విశాఖపట్నంలో. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది వెళ్ళగా దానిలో ఒకే ఒక్కడు సజీవంగా బ్రతికున్నాడు. మిగతా అంతా కూడా ఏమయ్యారో తెలియదు. ఇప్పటికే 36 గంటలు అయిపోయింది కాబట్టి బ్రతికి ఉండరేమో అని ఒక ఆలోచనతో బాధపడుతూ దుఃఖపడుతూ మరి వారి కుటుంబాలని ఓదార్చడానికి ఎవరున్నారో తెలియదు. కుటుంబం మొత్తం కొట్టుకుపోతే ఇంకా ఆ వంశమేముంది, వాళ్ళేముంది. చాలా దారుణం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు రావాలి కదా. కొంతవరకు చేసామన్నారు, కరెక్టే, కానీ చేయాల్సింది చాలా ఉంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వీరి యొక్క కులస్తులు వాసుపల్లి గణేష్ విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్యే. మరి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడో లేదో నాకు జ్ఞాపకం లేదు, నేను విశాఖపట్నం వదిలి బయటకు వచ్చాను కాబట్టి. అలాంటి నాయకులు కులం పేరు చెప్పుకొని పదవులు సంపాదించి కులం పేరు చెప్పుకొని ఓట్లు సంపాదించిన ఆ నాయకులు ఏమయ్యారు? అయ్యో, సాటి కులస్తులు కుటుంబం నాశనం అయిపోతే, అయ్యో ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు 1000 కాకులు అక్కడికి వచ్చి కావు 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 అని రోధిస్తాయే. మీరు అలా రోధించక కదా, కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రోజు కావాల్సిన ఆహారం కానీ లేకుంటే ఎందుకంటే మామూలుగా డబ్బున్న వాళ్ళు వాళ్ళంటే పక్కింటి వాళ్ళు చచ్చిపోతే ఎత్తున వస్తే పలకరించేసి వచ్చేస్తారు. అదే ఎవరి మటుకు వాళ్ళు తిండి వాళ్ళే, ఎవరి షికార్లు వాళ్ళే, వాళ్ళ పెళ్ళిళ్ళు హడావిడి ఎవరిది. కానీ ఈ బడుగు వర్గాల్లో ఏమవుతుందంటే ఆ వీధి మొత్తం కూడా ఎవరు వండుకోరు. చిన్న చితక మొతక రకరకాల మంది ఉంటారు. అలాంటప్పుడు అక్కడ వారికి కావాల్సిన వాటన్నిటినీ, ఆహారాన్ని కానీ చిన్నపిల్లల పాలు కానీ అన్నిటినీ ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు చేయాల్సిన బాధ్యత వాసుపల్లి గారు మీ పైన లేదా? పాప శ్రీనివాస్ యాదవ్ ఆయన పెద్దగా అంత ఐడియా లేదు. అఫ్కోర్స్ ఆయన నియోజకవర్గమే, మరి ఎంతవరకు చేస్తామో నాకు కరెక్ట్ ఐడియా లేదు. కానీ ఇది కానీ వాసుపల్లి గణేష్ గారు మాత్రం మీ బాధ్యత సార్. మీ సొంత కులస్తులు, ఆయన వాళ్ళు వేసిన ఓట్లతో మీరు చాలాసార్లు గెలిచారు సౌత్ నుంచి. ఈ రోజున ముఖం చాటేస్తే ఎలాగ సార్? ముఖం చాటేస్తా ఎందుకు సార్ అంటారా? నేను నిజంగా అంటాను. కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తారు. ఒకప్పుడు ఇది పెద్ద ఫిగరే, ఈ రోజున పెద్ద ఫిగర్ కాదు ఇది. 10 లక్షలకి ఏమొస్తుందండి పాపం? వాళ్ళు బ్యాంకులో వేసుకుంటే కనీసం 600 రూపాయలు వడ్డీ కూడా రాదు. 1000కి 6% కదా, ఎంత వస్తుంది చెప్పండి? మరి అదే పక్కన ఉన్న తమిళనాడులో చూడండి, మొదటగా 10 లక్షలు ఇస్తారు, ఆ తర్వాత 6 నెలలకి 10 లక్షలు ఇస్తారు. మొత్తం వెరిసి 20 లక్షలు అక్కడికి. దాంట్లో ఏంటంటే ఇంకొక 5 లక్షలు మన రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాని గురించి పెద్దగా ప్రచారం చేయట్లా. మరి అయ్యా మీరు కంగారు పడకండి, 10 లక్షలతో అయిపోము, కేంద్రం నుంచి ఇంకో 5 లక్షలు వస్తుంది మీకు ఇస్తామని చెప్పాలి కదా. నాంచి వాళ్ళు పొద్దున విన్నా వాళ్ళకి ఏదో ఎక్స్గ్రేషియా ఇస్తామనే మాట అచ్చెన్నాయుడు గారి నోట్లోంచి బయటకు వచ్చింది. ఇవాళ అచ్చెన్నాయుడు గారు కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చిన సంగతి వాళ్ళ వార్తల్లో విన్నాం. ఇక్కడితో ఈ కథ ఆగదండి. తమిళనాడు చూడండి, వాళ్ళు ప్రభుత్వం ఇస్తే ఆ తర్వాత 6 నెలలకి కేంద్ర ప్రభుత్వం దగ్గర 5 లక్షలు తీసుకొని మరొక 5 లక్షలు వీళ్ళు వేసి ఇంకొక 10 లక్షలు ఇస్తారు. ఇక్కడ ఎంత అయింది? 20 లక్షలు. ఇది కాకుండా నేను లెక్క చెప్తాను చూడండి, ఇంకొక 3 లక్షల రూపాయలు వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇంకొక 6 లక్షలు ఇస్తారండి. 3 లక్షలు.
ఆ తర్వాత ఇంకొక 6 లక్షల రూపాయలు వీళ్ళు ఎమర్జెన్సీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తారు. వేసి 29 లక్షల రూపాయలు వాళ్ళకి వస్తాయండి. అక్కడితో అయిపోలేదు. ఇంకొక వాళ్ళేంటి ఇంకొక 2,000 రూపాయలు ప్రతి పిల్లాడికి ఇస్తారు ఆన్ ది స్పాట్లో. సంఘటన జరిగిన వెంటనే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన వాటి కోసం 2,000 ఇస్తారు. ఇలాంటి అనేక రకాల పథకాలు ఉన్నప్పుడు మీరు నా ఉద్దేశ ప్రకారం 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, అప్పుడు సంఘటనలు జరిగే ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరేం చేస్తున్నారు అనే సంగతి మీకు తెలియాలి కదా, స్టడీ చేయాలి కదా. అప్పుడు ప్రభుత్వం చేత ఇలాంటి వారికి ఇప్పించాలి కదా. చెప్పండి మాస్టరు. చంద్రబాబు గారు కూడా నేను అపీల్ చేస్తున్నాను, ఈ 10 లక్షలు కాదు సార్, కేంద్ర ప్రభుత్వం 15 లక్షలు ఇస్తుంది. మీ సీఎం మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 5 లక్షలు పెద్ద మనిషి చేసుకొని ఇవ్వండి. ఈ 20 లక్షల వాళ్ళకి కార్పస్ ఫండ్గా పెట్టేయండి. ఒక 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఒక మంచి ఇంట్రెస్ట్ వచ్చేది బ్యాంకులో పెట్టండి. వాళ్ళు కేవలం ఇంట్రెస్ట్ తీసుకునేటట్టే పెట్టండి. ఎందుకంటే పాపం వీళ్ళు చదువు లేని వాళ్ళు, వీళ్ళు మోసం చేసే వాళ్ళు ఉంటారు. ప్లస్ వీళ్ళు డబ్బులు ఉంటే తాగేసి తందనాలకు ఆడతారు. కాబట్టి అలా కాకుండా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళ చదువులు వచ్చేటప్పటికి కొంత భాగం, వాళ్ళ ఉద్యోగాలు వచ్చేటప్పటికి పై చదువులు చదవడానికి కొంత భాగం, పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి కొంత భాగంగా మీరు దాన్ని బైఫర్కేట్ చేయండి. మొత్తం 30 లక్షలు ఇవ్వండి సార్. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్లో 3 లక్షలు ఇచ్చారనుకోండి, అదేవిధంగా ఇంకొక 6 లక్షలు ఈ ఎక్స్ట్రాగా మీరు ఇచ్చారనుకోండి, దాన్ని చెప్పినట్టుగా మొత్తం కలిపి 29-30 లక్షలు ఇచ్చారంటే వాళ్ళు మనిషి లేకపోయినా సరే ఆ లోటుని కొంతవరకు ఈ డబ్బు భర్తీ చేస్తుంది. మీరు అందరికీ నాయకుడు, అందరికీ తండ్రి. మరి మీకు చెప్పకుండా మేము ఎవరికి చెప్పుకోగలం? వాళ్ళ నాయకులు ఉన్నారనుకోండి, వాళ్ళ నాయకులు పట్టించుకునే స్టేజ్లో లేరు. నర్సాపురంలో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా బొమ్మడి నాయకరో ఏదో ఉన్నాడు. ఆయన పెద్ద పట్టించుకోడు. ఈ నాయకులంతా కూడా వారు ఉత్తినే ఓట్లు చేసుకోవడానికి, సీట్లు మా జాబర్ కుటుంబం నుంచి మా వర్గాన్ని నుంచి మాకు సీట్లు రాలేదు అని చెప్పి 10 మంది వెనకేసుకెళ్ళి మీ దగ్గర చేసి సీట్లు సంపాదించడానికి, కానీ ఎవరికి కులం మీద లేదు సార్. అది ఉత్తినే అడ్డు పెట్టుకుంటారు. ఇక్కడ కులం ఉండాలని ఆశించట్లా, కానీ ఆ కులం పేరు చెప్పి మీరు గెలిచిన మీరు తప్పకుండా చేయాలి కదా. మరి ఈ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధని మీరు వహించి ఆ కుటుంబాలకి న్యాయం చేకూరాలని విశాఖపట్నం ప్రజల తరఫున, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జాలరి పరివారం అందరి తరఫున ఒక జర్నలిస్ట్గా, హృదయం గల మనిషిగా మేము మీకు వినమ్రంగా అడుగుతున్నాను, చేతులు జోడించి అడుగుతున్నాను, వారి కుటుంబాలను ఆదుకోండి. 10 లక్షలు 15 లక్షలతో ఏం కాదు. ఆ కేంద్రం వచ్చే 5 లక్షలకి ఇంకో 5 లక్షలు కలిపి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 6, అలా ఇంకో 3 అలా కలిపేసి మొత్తం 30 లక్షలు ఆ కార్పస్ ఫండ్గా చేసి వాళ్ళ కుటుంబాలు నిలబెట్టమని వినయపూర్వకంగా అడుగుతున్నాను. శ్రీ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. మీరు నాతో పాటు ఏకీవిస్తారా?